లేదన్నాడు ఆయన. మాకు అదేదో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అక్కర్లేదన్నారు. వాళ్ళు అడిగారు, సింధు వాళ్ళు అడిగారు, అక్కర్లేదన్నారు. సో ఆ రోజు అంటే పండిట్ నెహ్రూ గారిని ఎంచేంతటి మేధో సంపత్తి ఉన్నవాళ్ళు ఈరోజు ఎవరు లేరు. కానీ వ్యూహాత్మకంగా ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల్లోకి వెళ్తే సమస్యలకి మూలాలు అక్కడ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏ సమస్య కానీ ఆనాటి సామాజిక కాల పరిస్థితులు బట్టి ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఆ రోజు పరిస్థితి, ఇప్పుడు ఆ రోజు బీజేపీ లేదు, మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం అనేది ఆ రోజు ముఖ్యము. బట్ ఆ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చే ఆ యాంగిల్లో వచ్చేసి ప్రధానంగా, కాబట్టి దాన్ని ఇప్పుడు అన్వయించుకోవడము, దీన్ని వచ్చేసి ఇంకా 20 సంవత్సరాల తర్వాత, కాబట్టి ఆనాటి సామాజిక కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా డెసిషన్ ఉంటుంది తప్ప మనం వచ్చేసి ఒకప్పుడు దాన్ని ఆ రోజు మంచి అనుకుంది చెడ్డ కావచ్చు, ఈ రోజు మంచి అనుకుంది రేపు చెడ్డ కావచ్చు. అంటే మనము ఆ పరిస్థితిలోనే ఆలోచించాలా. అది నెహ్రూ పీరియడ్ అయినా, వాజ్పేయి గారి పీరియడ్ అయినా అని, ఈ పీరియడ్ మోడీ గారి పీరియడ్ కానీ, ఎల్లకాలం మోడీ గారి పీరియడ్ వచ్చేసి ఇంకా 20 సంవత్సరాల తర్వాత మోడీ గారు చేసినట్టు అనేకం వచ్చేసి తప్పులు పట్టే పరిస్థితి వస్తుంది. మన అమెరికా నుండి వలసదారులను చేతులకు సంఖ్యలు కట్టి కాళ్ళకు గొలుసులు వేసి పశువులు ఇచ్చి తెచ్చారు. మరి దాన్ని వచ్చేసి విమర్శించాలంటే విమర్శించకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం, మరి పక్కన బంగ్లాదేశ్ లో హిందువులు ఎందుకు కాపాడలేకపోతున్నారు? కాబట్టి మనం విమర్శించాలంటే ఆ వనరులు ఆలోచించాలి, కానీ ప్రతిదీ వచ్చేసి తప్పులు పడితే కుదరదు. ఇక్కడ ప్రపంచంలో నేను ముందే చెప్పాను, ఇది హిందూ మెజారిటీ దేశం. అదేవిధంగా ప్రపంచంలో సెక్యులర్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, సెక్యులర్ బుద్ధిస్టిక్ కంట్రీస్ ఉన్నాయి, సెక్యులర్ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కంట్రీస్ కూడా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో 50 మెజారిటీ ముస్లిం దేశాలు ఉంటే అందులో 29 వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. 21 దేశాలు సెక్యులర్ ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పటికీ. దాంట్లో వచ్చేసి సెక్యులర్ ఇస్లామిక్ కంట్రీస్ కింద టర్కీ, అజర్బైజాన్, ఇండోనేషియా, ఆల్బేనియా, బోస్నియా, కజకిస్తాన్, ఇవన్నీ రష్యా నుండి దేశాలని, ఇవన్నీ వచ్చేసి మొత్తం 50 ముస్లిం దేశాలు, 21 దేశాలు సెక్యులర్ ఇస్లామిక్ కంట్రీస్, 29 దేశాలు అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా క్రిస్టియన్ కంట్రీస్, దాంట్లో వచ్చేసి సెక్యులర్ క్రిస్టియన్ కంట్రీస్, దాంట్లో అమెరికా ఉంది, ఫ్రాన్స్, కెనడా, స్వీడన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇవన్నీ సెక్యులర్ క్రిస్టియన్ కంట్రీస్, క్రిస్టియన్స్ మెజారిటీగా ఉంది కూడా. సెక్యులర్ బుద్ధిస్టిక్ కంట్రీస్, థాయిలాండ్, జపాన్, చైనా, శ్రీలంక, మయన్మార్, ఇవన్నీ బుద్ధిస్టిక్ కంట్రీస్, కానీ సెక్యులర్ బుద్ధిస్ట్ కంట్రీస్. ఆ విధంగా వచ్చేసి మంది సెక్యులర్ హిందీ కంట్రీ. కాబట్టి ఏదో ప్రపంచం మనం ఎంతసేపు పాకిస్తాన్ చూసే పులిని చూసి అక్కలబాధ పెట్టుకున్నట్టు అది ఇస్లామిక్ దేశం కాబట్టి మరి హిందుస్థాన్ దేశం కావాలా, హిందూ దేశం కావాలా అంటే, ప్రపంచంలో పెద్ద దేశాలు వచ్చేసి చైనానేమో సెక్యులర్ బుద్ధిస్టు, అమెరికానేమో సెక్యులర్ క్రిస్టియన్, ఇండోనేషియా ఏమో సెక్యులర్ ముస్లిము. కాబట్టి అది ఏదో తప్పుగా భావించినట్టు సెక్యులర్ అనే పదం వచ్చేసి అదేదో బుద్ధ పదం అయినట్టు ఏమి చెప్తాను. తప్పేముంది వచ్చేసి మానవత్వం అనేది ఫైనల్ గా లీడ్ చేయాలా. ఎంతసేపు పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని ఒక తప్పు చేస్తామని చెప్పేసి మనం వచ్చేసి వాళ్ళకి పిచ్చి పట్టిందని మనకు పిచ్చి పట్టి ప్రవర్తించాలా. హిందువులు వచ్చేసి డెఫినెట్ గా రాజస్థాన్ నేను చెప్పాను, మోహన్ భగవత్ గారిని కరెక్ట్ స్టాండ్ అంటారు నాన్న హిందూ సంరక్షణ కోసం. దాని క్లారిటీ ఉన్నాడు, తప్పే ఉందంట. అది భారతదేశంలో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా, బంగ్లాదేశ్ లో ఉన్నా, ప్రపంచంలో ఆస్ట్రేలియా ఉన్నా, అమెరికాలో ఉన్నా, డెఫినెట్ గా వచ్చేసి ఆ కోణంలో దాన్ని వచ్చేసి వేరే వాళ్ళని దాడి చేయమని చెప్పలేదు. కాబట్టి వేరే మతాలను అసహించుకుంటూ వేరే మతాలను దాడులు చేయమని చెప్తే అది తప్పు. కానీ అదేవిధంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా వర్తిస్తుంది. వాళ్ళ మతం వచ్చేసి వాళ్ళ నమ్మిందాన్ని కాపాడుకోవడం, అంతే తప్పు. వచ్చేసి వేరే వాళ్ళని అటాక్ చేయడం అనేది తప్పు. వచ్చేసి మనం ఎంతసేపు పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని మొత్తం మన పాలసీ ఎంత, పాకిస్తాన్ ఎంత, వాళ్ళ బడ్జెట్ వచ్చేసి మనలో 10% వచ్చేసి వాళ్ళ టోటల్ బడ్జెట్ 5.6 లక్షల కోట్లు, మంది డిఫెన్స్ బడ్జెట్ 6.21 లక్షల కోట్లు. పొద్దుసం వాళ్ళని చూసి పులి చూసి నక్కబాట పెట్టినట్టు ఇక్కడ ఓవర్ రాజకీయం చేయడము, ఇక్కడ సమస్యలు సృష్టించడము. మన డిఫెన్స్ బడ్జెట్ అంత లేదు, వాళ్ళ టోటల్ బడ్జెట్. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఉన్నాం, ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి ఎంత ఇచ్చింది, $700 మిలియన్. అంటే ఎంత అవుతుంది, 6,300 కోట్ల రూపాయలు మన రూపాయలు. మన అమరావతికే వచ్చేసి ఒక వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తారు. ఆడ మొత్తం ఇచ్చింది 6,300 కోట్లు. అంటే ఇక్కడ తులసిరెడ్డి గారు చిన్న సబ్మిషన్, తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి రవికుమార్ గారు, తులసిరెడ్డి గారు చిన్న సబ్మిషన్. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారంటే ఇది ప్రోగ్రెసివ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అండి.
అది విధ్వంసం కదా. వాడు 6,300 కోట్లు 6,000 కోట్లు మళ్ళీ తీసుకెళ్లి ఉగ్రవాదులకు పెడతాడు, లష్కర్ ఎ తోయిబాకి, జైషే మహమ్మద్కి, హిజ్బుల్ ముజాహిదీన్కి పెడతాడు. వాడు చేసేది అదే కదా. వచ్చేసి మన డిఫెన్స్ బడ్జెట్ అంతా కూడా లేదు, వాళ్ళ యొక్క టోటల్ బడ్జెట్ వాళ్ళ నుంచి వచ్చేసి మనం అంత కట్టలు మనం ఉండాలి అంతవరకే, కానీ ఏదో వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రైట్, ఒకసారి బషీర్ అహ్మద్ గారు వాళ్ళని పాకిస్తాన్ పుట్టించిందే మీరు కదా, మరి వాళ్ళని ఉన్నది. రవికుమార్ గారు చారిత్రక నేపథ్యం రచనప్పుడు యుఎస్ఎస్ అనే వాళ్ళు విడిపోలే, ఇప్పుడు వచ్చేసి అమెరికా ఒకటిగా ఉన్నది, 50 రాష్ట్రాలు మధ్యలో అలస్కేటెడ్ కలిసే కదా. కానీ భారతదేశం చరిత్ర తీసుకుంటే అంగవంగ కలిగినది చొప్పన్నారు దేశాలు. రవికుమార్ గారు మీరు చెప్పినట్టు సామ్రాజ్యంలో కూడా సౌత్ ఇండియా భారతదేశం లేదు. ఇక్కడ చోళ సామ్రాజ్యం, పల్లవ సామ్రాజ్యం అని చెప్పేసి ఈవెన్ అశోకన్ రాజ్యంలో కూడా సౌత్ ఇండియా లేదు ఆ ప్రకారం. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, భారతదేశం లేదు. మౌర్య సామ్రాజ్యంలో, మొఘల్ సామ్రాజ్యంలో, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యంలో. కాబట్టి చరిత్ర ఉద్దేశం వచ్చేసి ఆనాటి పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవాలి. కానీ ప్రధానికి గురించి చెప్పడము, గాంధీని విమర్శించడము వీళ్ళు తప్పుపడుతుంది. తులసిరెడ్డి గారు తప్పుపడుతుంది ఏంటంటే, మీరు ఆనాటి పరిస్థితుల కోసం నిర్ణయాలు తీసుకున్నారా అప్పట్లో, లేకపోతే ఆనాడు మీ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకున్నారా అనే దాన్ని తప్పుపడుతున్నారు. భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోయారనే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్రాణత్యాగం చేశారు? ఒక 10 పేర్లు చెప్పండి సార్. ఎందుకు సార్ అవన్నీ మీరు పెద్దవాళ్ళు లేదు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణత్యాగం చేశారు కోసం, దేశ సంరక్షణ కోసం ఎంతమంది చేశారు చెప్పండి. మరి ఎందుకు చెప్తా ఉంటారని పరిస్థితులు. నేనేమంటున్నా, పరిస్థితులు ఆనాటి కాదు, భవిష్యత్తు గురించి ఇప్పటికైనా భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది మా అదే ఆలోచిస్తున్నారు. రైట్, బషీర్ గారు ఒకసారి మాట్లాడతారు. ఓకే బషీర్ గారు, సో వాస్తవంగా మన చుట్టూ భారత ఉపఖండంలో ఉన్న పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్ ఈజ్ బికమింగ్ ఏ మేజర్ థ్రెట్. వాళ్ళనేమి చిన్న ఇంతే కదా అని వదిలేసేయాల్సిన పరిస్థితి, నలుసే కదా అని. వాడు చైనా వెళ్ళొచ్చాడు, వచ్చి రాగానే ఏం మాట్లాడాడు, చికెన్ నెక్ గొంతు పిసికి 7 రాష్ట్రాలని ఇస్సిరవతల పారేస్తాను, భారత్తో డీలింగ్ చేస్తాను. ఏది జిన్పింగ్ నుంచి సపోర్ట్ ఉంది ఒకవైపు, మరోవైపు ఏంటి అమెరికా నుంచి సపోర్ట్ ఉంది. అమెరికాకి ఏం కావాలి, ఆవిడ ఇవ్వనంది, షేక్ హసీనా సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ ఇవ్వనంది. వాడు వచ్చి నావల్ బేస్ పెట్టుకొని అటు చైనాని కంటైన్ చేయాలి, ఇటు ఇండియాని భారత్ని కంటైన్ చేయాలి. సో బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రంలో వాడి స్థావరాలు ఉండాలి, ఆసియా ఖండంలో వాడి స్థావరాలు ఉండాలి. సో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి వాడు ప్రపంచ పోలీసు సిగరెట్ కాల్చుకుంటున్నాడు దాంట్లోంచి వచ్చే మంటతోటి. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి ఏంటంటే వాడు రిలీజియన్ని ఒక వెపన్ లాగా ఉపయోగించుకుంటున్నాడు. ఆ ట్రాప్లో అటు బంగ్లాదేశ్ పడిపోయింది, పాకిస్తాన్ నేను అంటలా, పాకిస్తాన్ చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తుంది, బంగ్లాదేశ్ పడిపోయిందని అనుకుంటున్నా. అమ్మాయి ఏమంటుంది, నేను మాడుతూ హాదీ బ్రదర్ ఖలీఫా రూల్ తీసుకొచ్చేస్తుందట. మీరు ఒప్పుకుంటారండి ఖలీఫా రూల్ని? ఒక ఆమె అలా మాట్లాడిందంటే ఆమె ఒక ఇల్యూషన్ లో ఉంది అని చెప్పి మనం భావించాలి. ఈ భ్రమలు వాస్తవంగా నా విశ్లేషణ ఏంటంటే, నేను ఫైండింగ్స్ ఏంటంటే, సమస్యల్ని సాల్వ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడే మతాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. వాస్తవంగా పాకిస్తాన్ ఎలా విఫలదేశమో రేపో ఎల్లుండో బంగ్లాదేశ్ కూడా అలానే విఫలదేశం అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అక్కడ గతంలో ప్రభుత్వాలు భారతదేశం సపోర్ట్ వల్ల ఒక ఆర్థిక సుస్థిరత్వాన్ని, జీడిపిని, ఒక చక్క ఆర్థికంగా డెవలప్ అయ్యే పరిస్థితిని అక్కడ ఉన్న ఈ మతతత్వవాదులు వీరందరూ కలిసి దాన్ని సర్వనాశనం చేశారు. రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ పూర్తిగా తనంతట తానే నాశనం అయిపోతుందని భావిస్తున్నాను, పాకిస్తాన్ లాగానే. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పాకిస్తాన్ నో బంగ్లాదేశ్ నో మనం శత్రువుగా కాదు చూడాల్సింది, వీరిద్దరికన్నా అత్యంత ముఖ్యమైన శత్రువు మనకు చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ అందే అని చెప్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ లో సుమారుగా 30,000 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకున్నాడు. దాన్ని మనం ఎదుర్కోవాలి. ఈ పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, మనల్ని ఏమి చేయలేరు. ప్రగల్భాలు పలకడున్నప్పటి నుంచి వాళ్ళు ఏమి చేయలేరు. సుశీల్ గారు చెప్పినట్టుగా వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళెంత, మనం ఏదో దయతలికి ఇచ్చేస్తే వచ్చింది పాకిస్తాన్, మనం ఏదో వదిలేస్తే వచ్చింది
బంగ్లాదేశ్. కాబట్టి వీళ్ళని కాకుండా మనం చైనాని చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇంకో కీలక అంశం కూడా ఉంది. రానున్న భవిష్యత్తులో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మళ్ళీ ఇండియాలో కలిసిపోయి ఒక అఖండ భారతదేశం అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని కాకుండా చైనాని ప్రధానంగా శత్రువు చేసి చైనాని ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు అఖండ భారత్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఒకటి చెప్తాను. అర్జునుడు అశ్వమేధాగం చేసినప్పుడు అర్జునుడి అశ్వం ఎక్కడి దాకా వెళ్ళాగింది? ఆ మేరు పర్వతం దాకా వెళ్ళింది. మేరు పర్వతం ఇక్కడ మనం అనుకుంటే భారతదేశం లేదు, కజకిస్తాన్లో ఉంది. దానికి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ దాకా అఖండ భారత్ ఉందామా? ఎందుకంటే లేనిపోయిన తలకాయ నొప్పులు మనకి. అక్కడ కాదు, ఇప్పుడు ఇండియాలో నుంచి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది, భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఇవి మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు అర్జునుడు అశ్వమేధ యాగం చేశాడో లేదో, ఆయన అశ్వాలు వెళ్ళాయో లేదో అనేది దానికి చరిత్రాత్మకమైన ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు.